హైదరాబాద్ చందానగర్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై రంజిత్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను భయపెట్టి 3 నెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి టార్చర్ తట్టుకోలేక తల్లిదండ్రులకి బాలిక చెప్పడంతో చందానగర్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో గంజాయి కేసులో రంజిత్ జైలుకెళ్లి వచ్చాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చందానగర్ లో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలిక పైన రంజిత్ అనే ఒక యువకుడు 3 నెలలుగా అత్యాచారం కూడా పాల్పడుతున్నారు. అయితే రంజిత్ వేధింపులు తాళలేక బాలిక యొక్క విషయాన్ని తల్లిదండ్రులు కూడా చెప్పింది. ప్రజెంట్ తల్లిదండ్రులు చందానగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. దాని తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో చూస్తే మాత్రం రంజిత్ గతంలో కూడా గంజాయి కేసులో అరెస్ట్ అయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తులో తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ కూడా చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే ఈ యొక్క బాలికను తరచూ టార్చర్ చేసి ఈ యొక్క రేప్ చేస్తున్న విషయం సంబంధించిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడెక్కడ ఈ యొక్క అఘాత్యానికి పాల్పడ్డాడు దానికి సంబంధించిన ఘటనా స్థలంలో కూడా పూర్తిగా ఈ యొక్క దర్యాప్తు కూడా చేశారు. అతని పైన పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ప్రజెంట్ మాత్రము ఇంకా బాలికకు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ యొక్క బాలుని పైన కఠిన చర్య అంటే రంజిత్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తల్లిదండ్రులు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇంకా రంజిత్ పైన పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి పోలీసులు హామీ ఇచ్చారు. అలాగే పవన్, అసలు ఆ బాలికకు రంజిత్ కు ఎలా పరిచయం ఏర్పడింది? దీని గురించి మన డీటెయిల్స్ తెలుసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు దశలో ఉందని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే వీరు అంటే స్థానికంగా ఒకే ఏరియాలో నివసిస్తున్న నేపథ్యంలో వీరికి పరిచయం ఏర్పడింది. పరిచయంతో అమ్మాయిని చనువుగా ఉండటంతో ఒక్కసారిగా అమ్మాయి పైన భయభ్రాంతులకు గురి చేసి చంపేస్తానను, అంతేకాకుండా మీ ఇంట్లో వాళ్ళని కూడా చంపేస్తానని చెప్పి బెదిరించి ఒక అఘాత్యాన్ని కూడా పాల్పడినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి వీరిద్దరు పరిచయం ఎలా జరిగింది, దాని తర్వాత ఏమని బెదిరించాడు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పోలీసులు ఇప్పటికే కలెక్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కేసుకు దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.